హాయ్ అండి. వెల్కమ్ టు సంధ్య గోపాల్ స్టోరీస్ అండి. మేమైతే వైజాగ్‌లో ఫేమస్ బీచ్‌కైతే వెళ్తున్నామండి. ఈ బీచ్ అనేది వైజాగ్‌లో ఉండే వాళ్ళకి తెలుస్తుందండి. వన్ ఆఫ్ ది ఫేమస్ బీచ్ అనమాట. యారాడ బీచ్. ఇక్కడొచ్చేసి వ్యూ అనేది చాలా బావుంటదండి. ఇక్కడ యారాడ అనే బీచ్ అనమాట. కొండల మధ్యన ఉంటదనమాట ఈ బీచ్ అనేది. ఇక్కడ దగ్గరలో యారాడ అనే ఊరు కూడా ఉంటదండి. ఈ ఈ ప్రయాణం కూడా చాలా బావుంటదండి. ఈ బీచ్‌కి రావాలంటే కొండలను దాటుకొని రావాలనమాట. ఇక్కడ వ్యూ అయితే చాలా బావుంటదండి. ఎవరైనా రావాలి అనుకుంటే వ్యూ చూడడానికైతే చాలా బావుంటది. నేనైతే బావుంటది కాబట్టి రావాలనుకునే వాళ్ళు రావచ్చండి ఈ వైజాగ్‌లో. ఇది చాలామందికి తెలిసే ఉంటది. ఇక్కడొచ్చేసి చాలా బావుంటదండి. ఈ బీచ్ అయితే చూడండి కొండ దగ్గరగా వెళ్ళాం మేమైతే. ఇక్కడైతే లైఫ్ గార్డ్స్ కూడా ఉంటారండి. వాళ్ళు ఫస్ట్‌లీ మనకైతే చెప్తారండి. ఈ ప్లేస్‌కి ఇలా వెళ్ళొద్దు. ఆ రాళ్ళ దగ్గర ఉండొద్దు. బీచ్‌కి కొద్దిగా దూరంగా ఉండమనేసి అయితే చెప్తారండి. వాళ్ళు చెప్పిన మాట అయితే మనం వినాలి. లేదు కూడదు అనేసి మనం వెళ్ళామా, మన పని మనం ఆ దేవుడికే మనం వదిలేస్తున్నాను ఆ మాట నేనన్నయితే. ఎందుకంటే అంత డేంజర్ అండి ఈ బీచ్ అంటే. ఈ బీచ్ అయితే చూడడానికి ఎంత బావుంటదో అంతే డేంజరస్ అండి. అందుకే వాళ్ళందరూ కూడా ఎవరైనా ఏదైనా ప్రమాదం వస్తే వాళ్ళ ప్రాణాలను కూడా తెగించేసి మరీ వెళ్తారండి. వాళ్ళకైతే చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. అలాంటి వాళ్ళు ఉండబట్టే కొంతమందైనా సేవ్ అవుతారు కదా! అందరూ అనేసి కాదు. అందుకే వాళ్ళ మాట అయితే వినాలండి. చాలామంది వాళ్ళ మాటలు వినక చాలామంది తమ ప్రాణాలను కూడా కోల్పోయారండి ఈ బీచ్‌లో అయితే. ఇందులో వచ్చేసి రిప్ కరెంట్ అనేసి ఉంటదండి. అదైతే చాలా డేంజర్ అండి. మనుషుల్ని అది గానీ దాంట్లో చిక్కుకున్నారా సముద్రంలో, మరి వాళ్ళ బాడీలు కూడా దొరకవనమాట. అంత డేంజరస్ అనమాట రిప్ కరెంటు. అందుకే ఈ బీచ్‌కైతే వచ్చేటప్పుడు ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి. నేనిచ్చే సలహా అయితే ఇదేనండి. మేమైతే అలా నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి పైన మాత్రమే బీచ్‌లో ఆడుకుంటామైతే వేస్ట్ అండి. పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ బీచ్‌లో అయితే మట్టుగా. పిల్లలు అంటే ఒడ్డు పైన అయితే పిల్లలు ఆడుకోవడానికి అన్నిటికీ కూడా చాలా బావుంటదండి. అక్కడ చూసారు కదా చాలామంది పిల్లలు అందరూ కూడా ఆడుకుంటున్నారు. ఇక్కడ రాళ్ళు కూడా చాలా డేంజర్ అండి. మనము చెప్పులు లేకుండా అయితే ఇక్కడైతే ఉండకూడదండి. ఎందుకంటే చాలా డేంజర్. అంటే గీరుకుపోతాయనమాట. మళ్ళీ అనవసరంగా మనకి కుట్లు ఇవన్నీ హాస్పిటల్‌కి ఎళ్ళాల్సొస్తదనమాట. వచ్చేటప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా వస్తే మట్టుకు చెప్తాను. చెప్పులతోనే ఉండాలి. చెప్పులు లేకుండా అయితే నడవొద్దండి ఈ బీచ్‌లో అయితే. నేనిచ్చే సజెషన్ అది. నెక్స్ట్ ఇక్కడ బానే ఉంటదండి. రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. నెక్స్టు అన్ని ఫుడ్‌కైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇదిగోండి నేనైతే ఇక్కడ నించున్నాను. ఆ లైఫ్ గార్డ్స్ అయితే నాకు వచ్చేయమని చెప్పారనమాట. నేనైతే వచ్చేసానండి. వాళ్ళ మాట వినాలి. అందుకనేసి నేనైతే వచ్చేసాను. ఇక్కడ బయట కంట్రీస్ నుంచి కూడా వస్తారండి చూడండి. వీళ్ళు బయట కంట్రీస్ వాళ్ళు చాలామంది విజిట్ చేస్తారు కూడా ఈ బీచు. అంత ఫేమస్ అండి వైజాగ్‌లో. ఈ బీచ్ అయితే చూడడానికైతే వ్యూ అయితే అదిరిపోద్ది అంటున్నాను కదా! చూడండి ఇక్కడైతే ఫుడ్‌కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఏవైనా కావాలి చెయ్యాలి అంటే ఇక్కడ మ్యాగీ కూడా చేస్తారనమాట. మ్యాగీ అన్నీ కూడా ఇక్కడైతే మేమైతే మా దగ్గరలో ఒక టెంపుల్ ఉందండి. టెంపుల్‌కైతే మేమైతే వెళ్ళామండి. అమ్మవారి టెంపుల్ అనమాట. ఆ అమ్మవారి టెంపుల్ దగ్గర బొట్టు పెట్టుకున్నాను. అదేవిధంగా దండం పెట్టుకున్నాను మంచిగాను. దండం పెట్టుకొని అక్కడ నెక్స్టు అక్కడ ఒక అమ్మవారు ఉందండి. ఒక విగ్రహంలా. ఆ చిన్న అమ్మవారికి కూడా నేనైతే దండం పెట్టుకున్నానండి. ఇదంతా దండం పెట్టుకున్న తర్వాత మా హస్బెండ్ కూడా దండం పెట్టుకున్నారు. దండం పెట్టుకొని ఈ గుడి కూడా చాలా బావుందండి టెంపులు. చూడడానికైతే చాలా అందంగా ఉంది. నేను అదే చేతులకి, గాజులకి అన్నిటికి పసుపు, కుంకుమ పెట్టుకొని మంచిగా అయితే దండం పెట్టుకున్నాము. చెప్తున్నాను కదా! ఈ గుడి కూడా చాలా బావుందండి ఇక్కడ. నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా ప్రదక్షిణ చేశామండి. ఇదంతా చూడండి ఎంత బావుందో. పిల్లలు ఆడుకుంటున్నారు. చాలా పెద్ద ప్లేస్ అనమాట. గుడి చాలా బావుంది. నీట్‌నెస్‌గా బావుందండి. ఇక్కడ చాలా బావుంది. పిల్లలు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. ఇదంతా కూడాను. మా హస్బెండ్ కూడా దండం పెడుతున్నారండి. దండం పెట్టుకొని అలా చూస్తున్నారనమాట. ఎలా ఉంది ఏంటి అనేసి. నెక్స్ట్ వచ్చేసి అలా టెంపులు ప్రదక్షిణ చేశామండి. అలాగా
అక్కడక్కడ చెప్తున్నాను కదా! విగ్రహాలు ఎక్కువున్నాయండి. పెట్టున్నారు. విగ్రహాలు ప్రతిష్ఠించున్నారు. బావుంది టెంపుల్ కూడాను. చాలా పెద్ద స్పేస్ అనమాట. చూడండి ఎంత బావుందో కదా! ఇక్కడ చూడండి ఇక్కడొక విగ్రహం ఉంది. గుడైతే చాలా బావుందండి. ఎంత బావుందో! ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం అంటున్నాను కదా! టెంపుల్స్ అంటే నాకు చాలా ఇష్టం. టెంపుల్‌కి ఎళ్ళాలి, చెయ్యాలి అంటే. హ్మ్. చూడండి ఎంత బావుందో కదా! మా హస్బెండ్ అలా వెళ్తుంటే నేను కూడా అలా వెళ్తున్నాను. ఇక్కడ చూడండి ఇటు 3 వైపులా కూడా విగ్రహాలు ప్రతిష్ఠించున్నారు. చాలా బావుంది. చెప్తాను గుడి అయితే చాలా పెద్ద ప్లేస్ అండి. చాలా బావుంది. విశాలంగా ఉంది మళ్ళీను. ఎంత బావుందో ఇక్కడ పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారు. చక్కగా ఆడుకోవడానికి కూడా చాలా బావుంది. ఇక్కడ దుర్గమ్మ వారు ఫోటోలు, మిర్రరు అన్నీ పెట్టున్నారనమాట ఇక్కడైతేను. ఎవరైనా వస్తే ఈ గుడికి కూడా అలా అంటే దైవభక్తి ఉన్నవారైతే ఇక్కడికి ఒకసారి రండి. గుడి అయితే చాలా పీస్‌ఫుల్‌గా చాలా బావుందండి. అమ్మవారైతే ఇప్పుడైతే అక్కడ వేస్తున్నారండి. ఇక్కడొచ్చేసి ఎవరో ఫ్యామిలీస్ అందరూ పిక్నిక్స్ కూడా జరుగుతున్నాయండి. ఇక్కడ చాలామంది వచ్చారు. మేమైతే ఈవినింగ్ టైం వచ్చాం కదా! అందరూ బస్సులు అన్నీ బుక్ చేసుకొని ఇక్కడికైతే వచ్చున్నారండి. ఈ సీజనే పిక్నిక్ టైం కదండీ! చాలామంది ఫ్యామిలీస్‌తో కలిసి వచ్చున్నారండి. ఇక్కడ చూడండి గేమ్స్ కూడా కండక్ట్ చేసున్నారు. గేమ్సు, డాన్సు అన్నీ బాగా కండక్ట్ చేసున్నారు. ఇక్కడైతే ఆ పూజారి అనుకుంటానండి. అక్కడ ముగ్గు వేస్తున్నారు బయట పెయింటింగ్స్. చాలా బావుంది. బాగా వేస్తున్నారు. ఇక్కడ పూజారే అనుకుంటున్నాను నేనైతే. గుడిని హ్యాండిల్ చేయడానికి పెట్టినట్టున్నారు. అక్కడ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ ఒక షాప్ ఉందండి. ఆ షాప్ దగ్గరికొచ్చాము. ఆ షాప్ దగ్గర గొట్టాలు ఇవి తీసుకున్నాము. నేను మా హస్బెండు. మ్యాగీ అయితే 50 రూపీస్ చెప్పారండి. అంత కాస్ట్ పెట్టి కొనాలనిపించలేదు. ఇదంతా మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ బీచ్‌కి కొద్దిసేపు పోతే వెళ్ళామండి. వెళ్ళేసి కొద్దిసేపు ఉండేసి మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట. చీకటి పడిపోతుంది కదా అనేసి. చూడండి ఎంత బావుంది. ఆర్‌కే బీచ్ లాగా ఉంది. వ్యూ అయితే చాలా బావుందండి. ఈ బీచ్‌కి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీగా వెళ్ళండి. చాలా బావుంది. వ్యూ చూడడానికి బావుంది. అదేవిధంగా జాగ్రత్తగా వెళ్ళండి. ఇదంతా కూడా ఘాట్ రోడ్ అండి. వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. చూసుకొని మెల్లగా. ఇదంతా చెప్తున్నాను కదా! కొండల దగ్గర మీదలెళ్ళి వెళ్ళాలి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. చూసుకొని మట్టుకు వెళ్ళండి. వ్యూ చూడండి ఎంత బావుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.